హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈఎంఐలో టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్స్ ఇటువంటి పర్చేజ్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది దగ్గర క్రెడిట్ కార్డు ఉంటుంది. క్రెడిట్ కార్డు ఉన్నవారు ఏంటంటే ఈజీగా ఈఎంఐలో ఇటువంటి ప్రొడక్ట్స్ అనేది పర్చేజ్ అనేది చేయొచ్చు అనమాట. ఏది టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్స్ ఇటువంటి. కానీ కొంతమంది దగ్గర క్రెడిట్ కార్డు ఉండదు. క్రెడిట్ కార్డు లేని వారు ఏంటంటే డెబిట్ కార్డు ద్వారా కూడా ఈఎంఐ ఆప్షన్ ఉంటే బాగుండు అని చెప్పేసి ఈ వీడియోలో నేను డెబిట్ కార్డు ద్వారా కూడా ఈఎంఐలో ప్రొడక్ట్స్ అనేది ఎలా పర్చేజ్ చేయాలి అనేది అయితే క్లియర్గా చెప్తాను. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. డెబిట్ కార్డు ద్వారా పర్చేజ్ చేయాలనుకున్న వారు ముఖ్యంగా మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డు ఉన్నట్లయితే ఆ యొక్క హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డుకు సంబంధించినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్ తోటి మై హెచ్డిఎఫ్సి అని చెప్పేసి టైప్ చేసి 5676712 అని చెప్పేసి మీరు ఒక ఎస్ఎంఎస్ అనేది పంపించాలన్నమాట. పంపించినట్లయితే మీకైనా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అక్కడ మీకు ఎలిజిబిలిటీ ఎంత ఉంది అని చెప్పేసి మీకు ఒక ఎస్ఎంఎస్, రిటర్న్ ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ కార్డు ఈఎంఐ, యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డు ఈఎంఐ, తర్వాత ఎస్బీఐ డెబిట్ కార్డు ఈఎంఐ, కొటాక్ డెబిట్ కార్డు ఈఎంఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డు ఈఎంఐ, తర్వాత ఫెడరల్ బ్యాంకు, ఇలాగా అన్నిటికీ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్ఎంఎస్ కోడ్స్. ఇలాగా మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డుకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి చెక్ చేసుకొని దానికి సంబంధించినటువంటి డెబిట్ కార్డు ఆప్షన్ కనుక ఉంటే ఈఎంఐకి మీరు పర్చేస్ అనేది చేయొచ్చు అనమాట, ఏదైనా కూడా ప్రోడక్ట్. ఇప్పుడు మనం కొన్ని ప్రొడక్ట్స్ అనేది చూద్దాం. ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసినాం కదా. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లో రియల్మీ P1 Pro అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి దీనికి మనకు డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ ఉందో లేదో చెక్ చేద్దాం. చెక్ చేసే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. సింపుల్గా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే పే విత్ ఈఎంఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేయకూడదు అనమాట. మీరు డైరెక్ట్గా బై నౌ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేయాలి. బై నౌ మీద సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా స్కిప్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క అడ్రస్ అనేది వస్తుంది. ఆల్రెడీ మీరు అడ్రస్ కింద ఎంటర్ చేసి ఉండింటే కన్నా అడ్రస్ వస్తుంది, లేదంటే కన్నా మీరు అడ్రస్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. మనం డెబిట్ కార్డ్ ఈఎంఐ త్రూ పర్చేజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి ఎలిజిబిలిటీ ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇలా మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఈ యొక్క ఈఎంఐ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇవన్నీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ అనమాట. ఇలా మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఆల్ ఈఎంఐ ఆప్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఆల్ ఈఎంఐ ఆప్షన్ ప్రాపర్గా వీడియో చూడండి, ఎందుకంటే మీరు పూర్తిగా చూడరు, మధ్యలో కామెంట్ చేస్తూ ఉంటే. ఇంతకుముందు కూడా సేమ్ ఈ యొక్క డెబిట్ కార్డు ద్వారా ఈఎంఐ ఎలా మనం చెక్ చేసుకొని ఈఎంఐ త్రూ మనం ఎలా పర్చేజ్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో కొంతమంది కామెంట్ చేస్తున్నారు అనమాట, మీరు వచ్చేసి కరెక్ట్గా చెప్పట్లేదు, అందులో డెబిట్ కార్డ్ ఆప్షన్ లేదు, ఓన్లీ క్రెడిట్ కార్డే షో చేస్తుందని. అందుకోసం చెప్పేసి నేను ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను అనమాట. కానీ అన్ని ప్రొడక్ట్స్కి ఉండవు, కొన్ని ప్రొడక్ట్స్కి అయితే ఉంటాయి అనమాట. మీరు అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఉందో లేదో మనం చెక్ చేద్దాం. ఇక్కడ మనకు ఆల్ ఈఎంఐ ఆప్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఏం చేయాలంటే సెలెక్ట్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి క్రెడిట్ అప్లిక్ ఈఎంఐ కార్డు అని చెప్పేసి కనిపిస్తుంది. ఇవన్నీ క్రెడిట్ కార్డు. తర్వాత వచ్చేసి ఇక్కడ అదర్ ఆప్షన్లో ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది చూడండి, కోటాక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి, కోటాక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు ఈఎంఐ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అంటే ఈ ప్రోడక్ట్కు కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందన్నమాట, అంటే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇప్పుడు మీ దగ్గర కోటాక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు ఉన్నట్లయితే మీరు సింపుల్గా దీని త్రూ మీరు పర్చేస్ అనేది చేయొచ్చు అనమాట. సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు 3 months, 6 months, 9 months, 12 months మనకు ఈఎంఐ ఆప్షన్స్ అయితే ఇచ్చాడనమాట. కానీ 19% పర్ యానం మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సింది వస్తుంది ఈ యొక్క కోటాక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు త్రూ ఈఎంఐలో తీసుకోవాలనుకుంటే ఇక్కడ 3 months తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ మీకు 7243 పర్ మంత్ అనేది మీరు పే చేయాలి ఇంటూ 3 months. 6 months ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటే 3707 రూపీస్
ఇంటూ 6 months. తర్వాత 9 months కింద మీరు ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటే 2529. అదే కింద 12 months పెట్టుకోవాలనుకుంటే 1941 ఇంటూ 12 months. దీనికి 19% పర్ యానం మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పడుతుందన్నమాట. ఇలాగ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనం చూద్దాం. అంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. అంటే ఈ ప్రొడక్ట్కు పర్టికులర్గా ఈ యొక్క మొబైల్కి వచ్చేసి మనకు కొటాక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ అయితే ఇచ్చాడనమాట. తర్వాత వచ్చేసి టీవీకి అయితే చూద్దాం. టీవీ అనేది ఒకసారి సెర్చ్ చేద్దాం. ఎలక్ట్రానిక్స్లో చూసినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా ఎల్ఈడి టీవీ మనం సెర్చ్ చేద్దాం. ఎల్ఈడి టీవీ 32 ఇంచ్. ఎల్ఈడి టీవీ 32 ఇంచ్లో ఇక్కడ దేనికి ఏదో ఒకటి మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు చీఫ్ అండ్ బెస్ట్గా మీరు ఒక 7,000 లోపలనే మీకు టీవీ కావాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇన్ఫినిక్స్ 32 ఇంచ్ హెచ్డి స్మార్ట్ టీవీ అనేది మీకు 7,500 ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్ ఆఫర్స్ అనుకుంటా ఇది. దీని మీద క్లిక్ చేసి చూద్దాం. ఇందులో మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ద్వారా అయితే 1,000 రూపీస్ మనకు డిస్కౌంట్ కూడా వస్తుంది. తర్వాత డెబిట్ కార్డు ద్వారా అయితే 750 రూపీస్ వస్తుంది. దీనికి మనకు ఈఎంఐ ఆప్షన్ ఉందో లేదో ఒకసారి చూద్దాం. సింపుల్గా బై నౌ మీద క్లిక్ చేయాలి. బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత స్కిప్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఆల్రెడీ వస్తుంది. ఇక్కడ సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇలాగనే ఇంతకుముందు కదా మనం మొబైల్కి చెక్ చేసినట్లే ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క ఈఎంఐ మీద క్లిక్ చేయాలన్నమాట. ఈఎంఐ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి, ఆల్ ఈఎంఐ ఆప్షన్స్. దీని మీద మనం క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ కూడా మనకు సేమ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ అనేది ఇక్కడ కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ టీవీ కూడా మీరు ఈఎంఐలో పర్చేస్ అనేది చేయొచ్చు కోటాక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు త్రూ. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎన్ని ఈఎంఐ ఆప్షన్లు ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసి ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రం ఇచ్చాడు అనమాట. ఒకటి 3 monthsది, ఇంకోటి 6 monthsది. దీనికి కూడా సేమ్ 19% పర్ యానం మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పడుతుందన్నమాట. ఇలాగా మీరు కూడా చెక్ చేసుకోవాలన్నమాట. మనకు ఒకే ప్రొడక్ట్ కంపల్సరీగా దానికి డెబిట్ కార్డు ఈఎంఐ ఉంటుంది అని చెప్పేసి అనుకోకూడదు. ఒక్కొక్క ప్రోడక్ట్కి ఉంటుంది, ఇంకొక ప్రోడక్ట్కు ఉండకపోవచ్చు ఏది డెబిట్ కార్డు ఈఎంఐ. ఒకసారి ఇంకొక ప్రోడక్ట్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను సేమ్ అదే ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లోనే ఇంకొక ఐడి ద్వారా అంటే ఇంకొక మొబైల్లో కూడా నేను రికార్డ్ చేశాను. చెక్ చేద్దాం. ఇందులో వచ్చేసి మనకు ఏ డెబిట్ కార్డు ద్వారా ఈఎంఐ ఆప్షన్ ఇచ్చాడో ఇక్కడ సింపుల్గా బై నౌ మీద క్లిక్ చేయాలి. బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత స్కిప్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అడ్రస్ అనేది వస్తుంది. సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఈఎంఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఈఎంఐ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఈఎంఐ ఆప్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అదర్ ఆప్షన్. ఇక్కడ అదర్ ఆప్షన్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నో స్వైప్ ఈఎంఐ. ఇక్కడ మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ అనేది ఇందులో ఇచ్చాడు. ఇంకొక అప్లికేషన్లో నేను చూశాను, అంటే ఇంకొక ఐడి ద్వారా, అందులో వచ్చేసి కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క డెబిట్ కార్డ్ ఈఎంఐ అనేది అక్కడ ఇచ్చాడనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మనం వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్గా మనం ఏ డెబిట్ కార్డు ద్వారా అయితే ఇందులో మనం పర్చేజ్ చేసామో ఫ్లిప్కార్ట్లో, ఆ యొక్క డెబిట్ కార్డ్ అనేది ఇందులో ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది కదా, ఆ యొక్క డెబిట్ కార్డ్ అనేది ఇక్కడ మనకు షో చేయడం జరుగుతుంది. నేను ఇంకొక ఐడిలో మనం చెక్ చేసినట్లయితే అందులో కోటాక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు త్రూ నేను ఇంతకుముందు పర్చేజ్ చేశాను. అందుకోసం అని చెప్పేసి అక్కడ కోటాక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ అనేది అక్కడ మనకు కనిపించింది. ఇంకొక ఐడిలో అంటే ఇప్పుడు మనం దీంట్లో చూసినట్లయితే ఇందులో నా యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డ్ అనేది ఇందులో యాడ్ అయింది అనమాట. యాడ్ అయింది కాబట్టి ఇక్కడ మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ అనేది ఇక్కడ మనకు షో చేస్తుంది అనమాట. ఇలాగ మీరు కూడా మీ యొక్క మొబైల్లో మీరు ఇంతకుముందు ఎస్బీఐ డెబిట్ కార్డు కానీ, లేదంటే కన్నా హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డు కానీ, ఐసిఐసి డెబిట్ కార్డు కానీ, ఇట్లా ఏదో ఒక బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా కన్నా మీరు ఇంతకుముందు పర్చేజ్ చేసి ఉంటే కన్నా ఆ యొక్క డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ మీకు కూడా కనిపించవచ్చు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని మీకు కూడా ఈ యొక్క డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ కనుక కనిపిస్తున్నట్లయితే సింపుల్గా మీరు ఇలా దీని మీద క్లిక్ చేసి ఏదో ఒక మీకు కంఫర్టబుల్గా ఉన్నటువంటి ప్లాన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని చూస్ ప్లాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈఎంఐ స్టార్ట్ వచ్చేసి ఎప్పటి నుంచి October 5 అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇదే టీవీ మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి 6799 పడుతుంది కదా ప్రొడక్ట్. ఇందులో ఈఎంఐ ప్లాన్ వచ్చేసి 1187 ఫర్ 6 months అనేది ఇచ్చాడనమాట. ఇప్పుడు ఈ యొక్క డెబిట్ కార్డ్ నెంబర్ తర్వాత వ్యాలిడ్ త్రూ సివివి ఇచ్చి సింపుల్గా ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క
రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీరు ఈఎంఐలో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఇలాగ సింపుల్గా మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్, ఇది టీవీ కదా, మీకు ఒకవేళ మొబైల్ కావాలనుకున్నా, ఫ్రిడ్జ్ కావాలనుకున్నా కూడా ఇలాగే మీరు సింపుల్గా చెక్ చేసుకొని మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ అనేది ఈఎంఐ త్రూ పర్చేస్ అనేది చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను క్రాస్ చెక్ చేశాను ఇంకొక మొబైల్లో కూడా, నాకు డౌట్ వచ్చింది అనమాట. 2-3 ప్రొడక్ట్స్ నేను చెక్ చేసినట్లయితే 2-3 ప్రొడక్ట్స్కు కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఇవే మనకు అక్కడ డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. నేను ఇంకొక మొబైల్లో చెక్ చేసినట్లయితే అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డు ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అందుకోసం చెప్పేసి మీరు కూడా మీ యొక్క మొబైల్లో మీరు చెక్ చేసుకోండి, మీ దగ్గర ఎస్బీఐ డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ కూడా అక్కడ కనిపించవచ్చు. అలాగే మెరిగిన ఈఎంఐ డెబిట్ కార్డు ఆప్షన్ ఉన్నట్లయితే మీరు సింపుల్గా ఆ యొక్క డెబిట్ కార్డు ఈఎంఐ త్రూయే మీరు పర్చేస్ అనేది చేయొచ్చు అనమాట, మీకు నచ్చిన ప్రోడక్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.